ద్రోణాచార్య దగ్గర పాండవుల, కౌరవుల అస్త్ర విద్యాభ్యాసం పూర్తయింది. అప్పుడే మహాభారతంలో అసలైన ఘట్టం మొదలైంది. అదే కుమారాస్త్ర విద్య ప్రదర్శన. ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ములతో ఇలా అంటాడు: రాజకుమారులందరూ అన్ని రకాల విద్యలలోనూ పరిపూర్ణులయ్యారు. మీరు అనుమతిని ఇస్తే వారు తమ అస్త్ర విద్యను అందరి ముందు ప్రదర్శించగలరు అని అన్నాడు. దానితో ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు సంతోషించి రాజకుమారులందరూ వారు నేర్చుకున్న అస్త్ర విద్యను ప్రదర్శించేందుకు హస్తినాపురంలో ఒక స్టేడియం లాంటి ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కృపాచార్యుడు, విదురుడు, గాంధారి, కుంతి, బ్రహ్మణ, క్షత్రియ వైశ్యులు మొదలైన వారు వచ్చారు. ద్రోణాచార్యుడు దేవత పూజ చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. రాజకుమారులందరూ మొదటగా ధనుర్బాణ ప్రయోగంలో వారి శక్తిని చూపారు. తర్వాత గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద ఎక్కి తమ యుద్ధ చాతుర్యం చూపారు. అక్కడున్న వారందరూ సంతోషంగా వారి ప్రదర్శనను చూస్తున్నారు. భీముడు, దుర్యోధనుల గద యుద్ధం మొదలైంది. అక్కడున్న వారందరూ ఆసక్తిగా చూస్తూ కొంతమంది భీమునికి, కొంతమంది దుర్యోధనునికి సపోర్ట్ చేస్తూ అరిచారు. ఆ ప్రజల అరుపులు విని ఆ యుద్ధం హద్దులు దాటకముందే ద్రోణాచార్యుడు అశ్వత్థామకి చెప్పి వారిద్దరి గదా యుద్ధాన్ని ఆపించాడు. ఆ తర్వాత అస్త్ర ప్రదర్శన అర్జునుడు చేశాడు. రకరకాలుగా బాణాలు ప్రయోగిస్తున్నాడు. గుర్రం మీద స్వారీ చేస్తూ బాణాన్ని వదిలాడు. అక్కడున్న ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే అక్కడికి కర్ణుడు వచ్చాడు. అర్జునుడు ప్రదర్శించే విద్యలన్నీ నేను ప్రదర్శించగలను, అవకాశం ఇస్తే చేసి చూపిస్తాను అని అన్నాడు. కౌరవులను సరైన ధనుర్విద్య వచ్చినవాడు లేడు. అందుకే దుర్యోధనునికి ధనుర్విద్య వచ్చినవాడు కావాలి. అదే సమయంలో కర్ణుడు రావడంతో దుర్యోధనుడు సంతోషించాడు. వెంటనే కర్ణుణ్ణి దగ్గరికి తీసుకున్నాడు. అర్జునుడికి పోటీగా ఒకడు వచ్చాడు అనే సంతోషమే తప్ప కర్ణుడిపై ఎలాంటి ప్రేమ లేదు దుర్యోధనునికి. కర్ణుడు, అర్జునుల మధ్య ఇక్కడి నుండే శత్రుత్వం మొదలైంది. కర్ణుడు తనకు వచ్చిన విద్యలన్నీ ప్రదర్శించాడు. అర్జునునితో నాతో పోటీ పడగలవా అని అన్నాడు. ఇది ప్రదర్శన మాత్రమే అని ద్రోణాచార్యుడు ఎంత చెప్పినా వినలేదు కర్ణుడు. అర్జునుడు, కర్ణుల మధ్య యుద్ధం మొదలైంది. అస్త్రవిద్య ప్రదర్శన కాస్త యుద్ధంగా మారిపోయింది. దుర్యోధనుడు సంతోషిస్తున్నాడు. అప్పుడే కృపాచార్యుడు అర్జునుడు, కర్ణుల మధ్యకి వచ్చి, యుద్ధంలో ఎవరైనా వారి శక్తిని ప్రదర్శించవచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్నది ద్వంద్వయుద్ధం. ద్వంద్వయుద్ధం ఎప్పుడైనా ఒక వర్గీయుల మధ్య మాత్రమే జరగాలి. ఇది నియమం. అర్జునుడు క్షత్రియుడు, మరి నువ్వెవరు అని అడిగాడు కృపాచార్యుడు. వెంటనే కర్ణుడు సూతపుత్రుడనని చెప్పాడు. అప్పుడు భీముడు అయితే మీరు ఈ యుద్ధానికి అర్హులు కాదు అని అన్నాడు. భీముడు అలా అనగానే దుర్యోధనుడు రాజు అయితేనే మరో రాజుతో ద్వంద్వయుద్ధం చేయవచ్చన్నమాట. ఒక వీరుడు రాజు అవడానికి రాజ్యం చాలు కదా, ఇప్పుడే అర్ధరాజ్యాన్ని ఇచ్చి రాజును చేస్తున్నా అన్నాడు. అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు. తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. కర్ణుడు ఈ కృతజ్ఞతతోనే జీవితాంతం దుర్యోధనునితో ఉన్నాడు. అస్త్రవిద్య ప్రదర్శన పూర్తయింది. కుమారాస్త్ర విద్య ప్రదర్శనతో దుర్యోధనుడు, కర్ణుల మధ్య స్నేహం మొదలైంది. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలు గురుదక్షిణగా అడిగి అర్జునునికి ఇచ్చిన మాట ప్రకారం సాటిలేని వీరుడిగా చేశాడు. కానీ ద్రోణాచార్యుడు తను పేదరికంలో ఉన్నప్పుడు తన స్నేహితుడైన ద్రుపదుని దగ్గరికి వెళ్తే తను చేసిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. తన శిష్యులను సమావేశపరిచాడు. ద్రుపదుడు తనను అవమానించిన విషయం చెప్పి గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి తీసుకువస్తే తను సంతృప్తి చెందుతానని చెప్పాడు. మొదటగా దుర్యోధనుడు తన సైన్యాన్ని తీసుకొని పాంచాల రాజ్యానికి వెళ్ళాడు. ద్రుపదుడు దుర్యోధనుని తన సైనికులను ఓడించి పంపించాడు. తరువాత అర్జునుడు, భీముడు వెళ్లారు. ద్రుపదుడిని ఓడించి ద్రోణాచార్యుని వద్దకి తీసుకువచ్చారు. అర్జునుడు ద్రుపదుణ్ణి గెలిచాడు కావున రాజ్యం అర్జునుడిది అవుతుంది. అర్జునుడు ఆ రాజ్యాన్ని ద్రోణాచార్యకి గురుదక్షిణగా ఇచ్చాడు.
కావున ద్రుపదుని రాజ్యం ద్రోణాచార్యునిది అవుతుంది. ద్రుపదుని గర్వం అణిగిపోయింది. రాజ్యం కోల్పోయాడు. అతని దుస్థితిని చూసి ద్రోణాచార్యుడు ద్రుపదా, నేను బలపూర్వకంగా నీ నగరాన్ని, దేశాన్ని జయించాను. బాల్యంలో మనం ఒకే చోట ఆడుకున్నాం. మళ్ళీ మనం స్నేహితులుగా ఉండాలని నా కోరిక. రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడని నువ్వే చెప్పావు కదా! కావున నీవు గంగకు దక్షిణ తీరాన్ని ఏలుకో. నేను ఉత్తర తీరాన్ని ఏలుకుంటాను అని అన్నాడు.